మండే రోజు ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. తర్వాత నేను ట్యూస్డే ఆగిన తర్వాత వెన్స్డే అయితే వ్లాగ్ అయితే పోస్ట్ చేయాలి. కాకపోతే నాకు వెన్స్డే అలాగే థర్స్డే కూడా అవ్వలేదు. ఈరోజు వచ్చేసి ఫ్రైడే రోజు అయితే వ్లాగ్ అయితే పెడుతున్నాను. ఎందుకు లేట్ అయింది అంటే పెద్ద రీజన్ ఏం కాదు. ఇప్పుడు కొంచెం మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎక్కడుండే బిజీ అక్కడే ఉంది. కొంచెం నా దగ్గరకు కూడా ఒక 5-6 బ్లౌజుల వరకు అయితే ఒక్కళ్ళవే వచ్చాయి. ఇంకా వాళ్ళవి నేను వర్క్ అయితే చేయడం జరిగింది. మీకు పోయినసారి ఒక 2 వర్క్స్ చూపించాను కదా, ఇంకా వాళ్ళే అవి 2 నచ్చి మన దగ్గరికి ఇంకొక 4 అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు. అంటే 500, 600 ఆ రేంజ్లో అయితే వాటికి మ్యాచింగ్స్ అవన్నీ కూడా నన్నే తీసుకురమ్మన్నారు. అంటే వాటికి ఉంటుంది కదా హాఫ్ పట్టు థ్రెడ్స్ అవన్నీ కూడా ఇంకా ఏవి ఉన్నాయి ఏవి లేవా అని చెప్పి చూసుకొని తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాను. మండే వీడియో షెడ్యూల్ చేసేసి ఇంకా మండే రోజే నేను గుంటూరు వాసవి హోల్సేల్ మార్కెట్కి అయితే వెళ్ళి అక్కడ నాకు కావాల్సిన హాఫ్ పట్టు క్లాత్లన్నీ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చాను. ఇంకా ఇదైతే ట్యూస్డే అంటే మంగళవారం రోజు పొద్దున్నే ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి అయితే పంపించేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ నాకు ఎమ్మీగా తినాలనిపించింది. అంటే చాలా రోజులు అయిపోతుంది ఇడ్లీ దోశ ఇంకా చపాతీ ఇక అంతే అవుతుంది. కానీ ఇక ఇలా పునుగులు వేసుకొని కూడా మేము చాలా రోజులు అయితే అయిపోతుంది. బయట ఫుడ్ కూడా నేను పెద్దగా తినను కాబట్టి నాకైతే మాత్రం ఇంకా పునుగులు అయితే తినాలనిపించింది. ఇంకా పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి నచ్చిన కర్రీ ఎగ్ కర్రీ ఏదో చేసినట్టున్నాను. ఇంకా వాళ్ళైతే మాకు అన్నమే పెట్టేసేయమంటే వాళ్ళకి అన్నమే పెట్టేశాను. ఇంకా నేను ఇక్కడ టిఫిన్ ఇదంతా స్టార్ట్ చేసేపాటికి 8:30 అయితే అయిపోయింది. అంటే బయట పని ఉంటుంది కదా అది చేసుకొని ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఈ పని అయితే స్టార్ట్ చేశాను. కొంచెం ఇడ్లీ పిండి ఉంది. ఆ ఇడ్లీ పిండిలోకి కొంచెం మైదా కాకుండా గోధుమ పిండి అయితే యూజ్ చేశాను. కొంచెమే వేశాను. ఇంకా వేసేసి ఇంకా పునుగులు అయితే వేసాను. తర్వాత ఇక్కడ వచ్చేసి 2 రకాల చట్నీలు అయితే చేసుకుందాం అని అయితే అనిపించింది. అంటే ఎప్పుడైనా యమ్మీగా తినాలి అనిపిస్తే ఖచ్చితంగా 2 రకాల చట్నీలు అయితే చేస్తాను. అది టమాటా పచ్చిమిర్చి చట్నీ అలాగే ఇంకా వేరుశనగ గుళ్ళ చట్నీ అయితే చేస్తున్నాను. కొంచెం అంటే మా నలుగురికి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా పిల్లలు లేరు కదా అనేసి కొంచెం ఎక్కువగానే చేశాను. అంటే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి కూడా వేసి ఇచ్చాను అనుకోండి మంచిగా తినేస్తారు. అయితే నేను దీన్ని బుధవారం రోజుకి ఎడిట్ చేసి పెట్టాల్సిన వీడియో, కాకపోతే అసలు ఇంకా నేను నిద్రపోయే టైం కూడా నాకు ఉండట్లేదు. నైట్ పడుకునేపాటికి 11 అవుతుంది. అలాగే మార్నింగ్ 5 కల్లా లేవాల్సి వస్తుంది. లేచేసి పిల్లలకి హాఫ్ డేస్ అయితే లేవని చెప్పాను కదా, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ప్రిపేర్ చేయడం ఇంకా వాళ్ళకి ఏదో ఒక స్పెషల్ వండి పెట్టుకోవడం ఇలాగే సరిపోయింది. ఇంకా నేను బ్లాగ్ షూట్ చేయాలన్నా కూడా నాకు ఇంకా అంత టైం అయితే లేదు. మీరు అర్థం చేసుకోవచ్చు. నేను అంటే మండే రోజు వెళ్ళాను కదా వాసవికి, ఇంకా మండే వచ్చిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే పెట్టాను. మండే నుంచి గురువారం మధ్యాహ్నానికి 5 బ్లౌజుల వరకు అయితే కంప్లీట్ చేశాను. అవి ఏమేం బ్లౌజెస్ అనేవి కూడా ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను. అంటే ఫినిషింగ్ అదంతా కూడా చూపిస్తాను. వాళ్ళు ఏంటంటే కొంచెం అర్జెంటుగా ఇమ్మన్నారు. ఇంకా అందుకని చెప్పేసి నైట్లు కూడా పడుకోలేదు పెద్దగా. ఇంకా నాకు బాగా స్ట్రెస్ వచ్చేసింది. నిన్న కూడా అంటే గురువారం రోజు కూడా బ్లాగ్ అయితే పెడదాం అనుకున్నాను. కాకపోతే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఊర్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. అది కాక ఫ్యామిలీలో కూడా కొంచెం ఇంపార్టెంట్ పనులే ఉన్నాయి. ఐ మీన్ మావయ్య గారు చనిపోయి 6 నెలలు అవుతుంది కదా, ఆయనకి సంబంధించి 6 నెలలకు సంబంధించి ఏదో చేస్తారంట. దానికి సంబంధించి వెళ్ళారు మా వారు వాళ్ళు. ఇంకా ఈ హడావిడంతా కూడా సరిపోయిందండి. నేను బ్లాగ్ పెట్టకపోవడానికి రీజన్ అయితే అదేను. పెద్ద రీజన్స్ అయితే ఏం కాదు. కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కదా అందుకనే బ్లాగ్ అయితే పెట్టలేకపోయాను. ఇక్కడ ఏంటంటే ఇంకా పునుగులు కూడా వేసేసుకున్నాను. ఇంకా మంచిగా అయితే తినేస్తున్నాను. 9:30 అయితే అయింది. ఇంకా మా వారైతే పని నుంచి అప్పటికి రాలేదు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయనకి కూడా వేసేస్తాను. ఇది నిన్న మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడైతే వీడియో తీసుకున్నాను. అంటే ఈ వర్క్కి సంబంధించి మన దగ్గర ఫొటోస్ ఏం లేవు. వర్క్ అయితే చాలా బాగుంది కదా, ఇంకా మీకు కూడా చూపిద్దాము. ఎక్కడైనా వేయించుకోవాలన్నా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని చూపించాను. అయితే ఇంకా తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మా వారికి కూడా వచ్చారని చెప్పాను కదా, ఇంకా టీ కూడా పక్కన పెట్టేశాను. మా వారికి కూడా ఇంకా పక్కన అయితే పునుగులు వేస్తూ ఉన్నాను. ఇంకా ఇంకొక పక్కన వచ్చేసి నైట్ అయితే హ్యాండ్స్ వరకు కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ లేచేసి ఇంకా నైట్ హ్యాండ్స్ 2 కంప్లీట్ చేసేసి లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్ చేసి ఈ రైట్ సైడ్కి ఫ్రేమ్ అయితే ఫిట్టింగ్ చేసి పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసే ఉంది కదా అని చెప్పి ఇంకా ఫ్రేమ్ అంటే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత దాని మిషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడైతే టీ కూడా పెట్టేసుకొని తాగేసాము. ఇంకా మా వారు కూడా వచ్చేసారు. తనకు కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను. మా అత్తగారు కూడా ఉన్నారని చెప్పేసి ముగ్గురికి 3 గ్లాసుల్లో టీ అయితే పోసేసాను. ఇంక
ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా సెట్ చేసేసాను. నేను ఇక్కడ ఇంకా అసలు మండే రోజు ఇంకా వాసవికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు స్నానం చేసేంత ఓపిక లేదు. అందులోనూ ఇంకా ఆ రోజుకి అంట్లు కూడా ఏం కడగకుండా వెళ్ళిపోయాను. 10 కల్లా వెళ్ళిపోయాను వాసవి దగ్గరికి నేను. అంటే ఇంకా ఒక్కదాన్నే కదా అన్ని పనులు, సరే వచ్చిన తర్వాత చేద్దాంలే, ముందు వీటికి తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి వెళ్ళాను. ఇక్కడైతే ఇంకా దీనికి ఫ్రంట్ కూడా వేసేసి బుటీ సెట్ చేసిన తర్వాత థ్రెడ్ కట్ కూడా చేసేసాను. ఇంకా నేను ఆయిల్ పెట్టేసుకొని స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా పొయ్యి మీద నెయ్యి అయితే వెన్న ఉంది ఇంట్లో చాలా రోజుల నుంచి. ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పేసి అసలు ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్తే నాకు ఇక వెన్న బాక్స్ అయితే కనిపించింది. మునుపు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదా ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు. ఇంకా దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుంది, సరేలే అని చెప్పేసి ఇంకా వెన్న కూడా పొయ్యి మంటేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసి ఈ కుందమ్స్ అయితే స్టిక్ చేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ అయితే నేను గమ్ బాటిల్ పెట్టి అక్కడెక్కడ పెట్టుకోవాలా అని చెప్పేసి ఒక ఐడియా అయితే ఉంటుంది కదా నాకు. ఇంకా అక్కడ పెట్టేసుకొని ఇంకా ఇలా అయితే కుందమ్స్ అయితే స్టిక్ చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా ఒక 50% మిషన్ మీద వర్క్ ఉంటే ఇంకొక 50% అయితే హ్యాండ్ వర్క్ అయితే ఉంటుంది. ఇదైతే హ్యాండ్ పార్ట్, ఇందాక మీరు చూసారు కదా బ్యాక్ ఫ్రంట్ అయితే అలా వచ్చింది. షార్ట్ హ్యాండ్స్ వాళ్ళకైతే బడ్జెట్లో మంచిగా చేతి నిండుగా రావాలి వర్క్ అంటే మాత్రం ఈ వర్క్ బాగుంటుంది. ఇంకా ప్రైస్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వర్క్స్ అయితే చేయించుకోండి. నా దగ్గర ఎంబ్రాయిడరీకి సంబంధించిన వర్క్స్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఎందుకంటే నేను బయట షాప్స్ రెంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. నేను వర్కర్స్ని ఎవరిని పెట్టుకోను కాబట్టి చాలా మినిమల్గా మార్జిన్ అయితే పెట్టుకొని వర్క్ అయితే చేస్తాను. ఇంకా ఆ థ్రెడ్ ఖర్చు, కరెంట్ ఖర్చు ఇవన్నీ పోగా నాకు రోజుకి ఎంతో కొంత మిగిలితే చాలు అన్నట్టుగా ఈ వర్క్ అయితే చేస్తాను. అందుకనే ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఇవ్వగలుగుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక వర్క్ కూడా పెట్టాను ఫ్రేమ్ మీద, మిషన్ మీద పెట్టేసి ఇంకా మధ్య మధ్యలో ఇవి మార్చాల్సి ఉంటుంది. ఇంకా వాటికి సంబంధించి అవి కూడా పెట్టేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా హ్యాండ్ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లెఫ్ట్ వైపు అయితే అంటే బ్యాక్కి సంబంధించిన లెఫ్ట్ వైపు కూడా పెడుతున్నాను. ఇంకా మిషన్స్లో ఏంటంటే వర్క్ వేసేటప్పుడే మనకి ఖచ్చితంగా వర్క్ ఎప్పుడైతే వేస్తామో మొదలు పెడతామో అప్పుడే బాబిన్ థ్రెడ్ కూడా అయిపోతుంది. దీనికి మనకు నార్మల్గా మిషన్ కుట్టుకోవడానికి ఎలాగైతే కింద బాబిన్ థ్రెడ్ పైన థ్రెడ్ ఉంటుందో ఈ మిషన్కి కూడా అలాగే ఉంటుంది. రెండు కలిసేసి ఇంకా కుట్టు అయితే స్ట్రాంగ్ చేస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఇంకా మిషన్స్లోకి దారం కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత దీన్ని కూడా స్టార్ట్ చేసేసి మళ్ళీ అది కూడా కంప్లీట్ చేశాను. ఈ వర్క్ మిషన్ గదిలో అయితే ఫ్రేమ్ ఫిట్ చేసే టయానికి నేనైతే తడిచిపోతున్నాను. అంత స్వెట్ అయితే పడుతుంది, అంటే బాగా ఉడకపోస్తూ ఉంది. మాకు ఎటు నుంచి గాలి వచ్చేది లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈ సమ్మర్ అన్ని రోజులు కూడా. ఇంకా క్లైమేట్ కూడా కొంచెం కొంచెంగా మారుతూ ఉంది. నేను ఫుడ్ తినేపాటికి 4 అయితే అయిపోయింది. ఇంకా నెయ్యి కాగింది కదా, దాన్ని అంతా కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసేసాను. ఇంకా ఇక్కడ ఆ రోజుకైతే బంగాళదుంప ఫ్రై, టమాటా పచ్చిమిర్చి చట్నీ చేశాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా అది కూడా కొంచెం ఉంటే ఇంకా అది కూడా వేసేసుకొని తినేస్తున్నాను. నేను ఏది కూడా టైంకి అయితే తిన్నాను, అదే చెప్పాను కదా మీకు లాస్ట్ వ్లాగ్లో కూడా. ఇంకా తర్వాత ఇక్కడ తినేసిన తర్వాత ఇదైతే నైట్కి ఇంకా ఇది 2 days నుంచి ఆ రోజుకి ఇంకా తినేసిన తర్వాత ఇంక వ్లాగ్ అయితే ఆపేసాను. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్కి ఇక్కడ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత ఇంకా బూటీసు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా చేసేసాను. దీని తర్వాత ఇంకొక వర్క్ కూడా చేశాను. ఇంకా ఒక 5-6 రోజులు 3 రోజుల్లోనే 5 బ్లౌజులు చేయడం అయితే ఫస్ట్ టైము. ఇంకా అందుకనే కొంచెం బిజీగా ఉండి బ్లాగ్ అయితే పెట్టలేకపోయాను. ఇవన్నీ కూడా నేను చేసిన బ్లాగ్స్. అంటే ఆ రోజుకి నేను చెప్పాను కదా మా ఆడపడుచు వాళ్ళ ఊరు వెళ్తున్నానని చెప్పేసి, నేను ప్రాపర్గా వీడియో తీయడానికి కూడా నా వల్ల అయితే అవ్వలేదు. ఏదో ఉండాలి కదా మీకు కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో చూపించాను. మన దగ్గర అయితే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది, చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ అవే చూపిస్తున్నాను బ్లౌజెస్ అన్నీ కూడా. ఇది కూడా 500 ఆ రేంజ్ పడుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, వాట్సాప్ నెంబరు, కాంటాక్ట్ అయితే అవ్వండి. సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి అందరినీ నమ్మాల్సిన అవసరం లేదు, అలాగని అందరినీ నమ్మకూడదని కాదు. మీకు నేను జెన్యూన్ అనిపిస్తేనే నాకైతే వర్క్స్ అయితే ఇవ్వండి. ఇవి కూడా మనకి బందర్ నుంచి, ఐ మీన్
మచిలీపట్నం నుంచి అయితే మనకి ఆర్డర్ అయితే వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. మన దగ్గరికి రిపీటెడ్ కస్టమర్స్ వస్తేనే అప్పుడు నిజంగా మన వర్క్ అనేది వాళ్ళకి నచ్చిందని అర్థము. ఇంకా ఇదైతే నేను అసలు ఎప్పుడు వేయలేదు వర్క్. ఫస్ట్ టైం అయితే వేసాను. నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది ఈ వర్క్ చేసేటప్పుడు. అయినా కానీ వాళ్ళకి అదే నచ్చింది. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇవన్నీ కూడా. సో మన వ్లాగ్స్ అయితే ఇవేను. మీకు వ్లాగ్ రాకపోవడానికి కారణం కూడా అవేను. ఇక్కడ ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఏ వర్క్ అయినా మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కలర్ కాంబినేషన్ బాగుంటే ఎంత చండాలమైన వర్క్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇక ఇదొక వర్క్. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మరొక వ్లాగ్తో ముందుకైతే ఉంటాను.